నమస్కారం అమ్మా. నమస్కారం. సిస్టర్కి నమస్కారం పెట్టు. సిస్టర్ కాదు, మరి సిస్టర్ ఇన్ లా. దీపు, తప్పు అలా అనకూడదు. చూడమ్మా, పాత ఇంటి దగ్గర 1 సంవత్సరం డాన్స్ నేర్చుకుంది, మళ్ళీ నీ దగ్గర జాయిన్ అవుతానంటుంది. అలాగే రేపటి నుంచి పంపించండి. డాన్స్ డ్రెస్ ఉంది కదా? ఉందమ్మా, కానీ పెరిగిపోయింది కదా, అది సరిపోదు, కొత్తది కొని పంపిస్తాను. అలాగే వెళ్ళొస్తామమ్మా. సరిగా ఆపు, దిగ. డాన్స్ క్లాస్లో నందిని మేడం అని డాన్స్ టీచర్ ఉంటుంది. తీసుకెళ్లి డ్రెస్ చూపెట్టి కరెక్టో కాదో కనుక్కో. పట్టుకో. ఈ లోపు నేను వెళ్ళి ఫీజు కట్టి వస్తాను. వేధవేషాలు ఇక అన్నిటికీ డూడు బసవన్లా తల ఊపడమే, చేసేది మాత్రం అన్ని వేధవ పనులే. వేధవని వేధవన్నారు, వేధవని వెళ్ళా. ఒరే యూజ్లెస్ ఫెలో, ఆ పెళ్లి నడకేంట్రా? త్వరగా వెళ్ళా. పూజ, ప్రాక్టీస్ చేయించు. నందిని మ్యామ్, బాగా ప్రాక్టీస్ చేయండి. సారీ నందు. ఈ డ్రెస్ లోపల ఉంది, చూడు చూడు. ప్రాక్టీస్ చేయమని చెప్పానా లేదా? 3, 4, 5, 6, 7. ఎక్కడ? 2, 3, 4. ఎక్కడ పడిపోయింది ఇది? నాన్న, డ్రెస్ చూపించాను, సూపర్ గా ఉందని చెప్పింది. చెప్పిందా? చెప్పే ఉంటుంది, చెప్పే ఉంటుందిలే. ఏంటిది? ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? నాన్న, ఇది ఇది వాట్ ఈస్ దిస్? వంకాయ పులుసు. నా లైఫ్ తుస్సు. నందు, ఐ లవ్ యూ మోర్ మోర్ మోర్. షట్ అప్ రాస్కల్. ఆ అమ్మాయికి నీకు పోలికెక్కట్రా? ఆ అమ్మాయి బంగారం రా, నువ్వు తుప్పు పట్టిన ఇనుమువి. ఆ అమ్మాయి దేవతరా, నువ్వు మురిక్కాలలో దొర్లే పందివి, ఎద్దువి, గాడిదవి, దున్నపోతువి, అడ్డగాడిదవి, అడ్డగాడిదవి, అడ్డగాడిదవి. ఈ వెధవ అమ్మాయికి లవ్ లెటర్ రాశాడే. అసలు ఆ అమ్మాయి అందం ఏంటి, ఆ వినయం ఏంటి, ఆ కరిష్మా ఏంటి? ఇలాంటి అమ్మాయిలు అలాంటి అబ్బాయిలకే పడతారండి. నేను మీకు పడలా? అంటే నాకు వాడికి పోలిక? ఆ రోజుల్లో నేను మీ నాన్న ఛాలెంజ్ చేసి మరి పెళ్లి చేసుకున్నానే. నేను కాలేజీలో టాపర్నే, వాడు 10వ తరగతి 3 సార్లు తప్పాడు. 2 సార్లు. వస్తున్నాడు వేధవ. వాడి జీవితంలో బాగుపడ్డావు, ఆ విషయం గుర్తుపెట్టుకో. ఆపండి. అమ్మా, నేను సింగపూర్ వెళ్తా. నాన్న ఆఫీస్ నేను చూసుకుంటా. ఏమండి, శని వెళ్ళిపోయాడండి, గురువు వచ్చేసాడు. ఆపు నీ సోది. నా బంగారు కొండ. ఎప్పుడు వెళ్తావు బంగారం? త్వరలో. కానీ సింగపూర్ అంటే పాస్పోర్ట్ ఉండాలిగా. ఉండాలిగా. పాస్పోర్ట్ అప్లై చేయాలిగా. చెయ్యాలిగా. అంటే పాస్పోర్ట్ కి డబ్బులు కావాలిగా. కావాలిగా. వాడు ఇక్కడికే వస్తాడని నాకు తెలిసే. నాకు తెలుసండి. ఏ లక్ష్మి, ఎక్కడికి? ఇప్పుడే వస్తానంట్రా. ఒరే నిన్ను. ఇదిగోరా నాన్న. నా పర్స్ ఎందుకు తీసుకొస్తున్నావే? ఇదిగో నీ పాస్పోర్ట్ డబ్బులు. మరి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలిగా. వెళ్ళాలిగా. అక్కడ లేట్ అయితే ఏమన్నా తినాలిగా. తినాలిగా నాన్న. ఇదిగో ఇంకొక 500 పెట్టుకో. మిగిలిన కూడా తీసుకో. వాడికి అన్నందుకు మనం అడుక్కు తినాలా? తినాలిగా. మీరు తినండి. నా కడుపు నిండింది. అమ్మయ్యా, నందుకి గిఫ్ట్ కొనాలి, లంచ్కి పిలవాలి, లైన్లో పెట్టాలి. ఈ లవ్ చాలా కాస్ట్లీ మ్యాటర్ రా బాబు.
కోపం తగ్గలేదా? ఆ గొడవ అయిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ని అసలు కలవడమే మానేశాను నందు. నీ మీద ప్రామిస్, ఇప్పుడు ఏ గొడవలకు వెళ్ళడం లేదు. నన్ను నమ్ము ప్లీజ్. నాకు నువ్వే కావాలి నందు. నమ్మవా? సరే అయితే ఇదిగో ఇదిగో ఈ ఫోన్ పెట్టుకో. పట్టుకో, నీకే. రోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తాను అని అడుగు, చెప్తా. ఈ ఫోన్ నీకోసమే కొన్నానందు. నాన్న, నువ్వు నా కోసం సింగపూర్ నుంచి తెచ్చిన ఫోన్ పోయింది. నీతో అబద్ధం చెప్పను, ఓకే? ఇదిగో నీకు ఇష్టమని జాస్మిన్ పర్ఫ్యూమ్ బాటిల్స్ కొన్నాను నందు, తీసుకో. లక్ష్మి, నా పెర్ఫ్యూమ్ బాటిల్స్ అన్నీ ఏమైపోయాయి? $500 సింగపూర్ డాలర్స్ పెట్టి కొన్నానే. నీకోసం రాత్రి పగలు కష్టపడుతున్నానందు. ఇక్కడే కదా పాలవాడికి డబ్బులు పెట్టాను, ఏమైపోయాయి? నేను ఏం చేసినా అది నీకోసమే నందు. నువ్వంటే నాకు ప్రాణం. సండే నా డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, వస్తావా? ఎస్. హలో, రే అజయ్, ఎక్కడున్నావురా? ఆడిటోరియంలో. అక్కడేం చేస్తున్నావురా? రే నందు డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుందిరా, ఫ్రీగా ఉంటేరా. ఓకేరా. ఓకే బాయ్ రా. హలో హలో 5464 బండి మీదేనా? అక్కడ అడ్డంగా ఉంది, వచ్చి తీయండి. కార్నర్లోనే పెట్టాను బాస్. అడ్డంగా ఉందని చెప్తున్నాగా, రండి.